ఈరోజు నేను హిప్ బెల్ట్ చేస్తున్నాను అనమాట. సో, దానికి 2 నీడిల్స్ తీసుకొని అంటే ఒక లాంగ్ థ్రెడ్ తీసుకోవాలి. 2 సైడ్స్ మనం అవి నీడిల్స్ ఎక్కించేసుకోవాలి. సో, ఫస్ట్ మనం 4 స్మాల్ పర్ల్స్ అండ్ 3 బిగ్ పర్ల్స్ తీసుకొని ఫస్ట్ స్మాల్ పర్ల్, తర్వాత బిగ్ పర్ల్, తర్వాత స్మాల్ ఇలా మొత్తం ఎక్కించేసుకోవాలన్నమాట. ఇంకా అనదర్ సైడ్ ఉంటుంది కదా, ఇంకో సైడు. సో, అది తీసుకొని ఒక స్మాల్ పర్ల్, బిగ్ పర్ల్‌లో నుండి తీసుకురావాలన్నమాట. 2 క్రాస్‌గా తీసుకోవాలి. అప్పుడు క్రాస్ గనక మర్చిపోతే గనక ఇది రాదనమాట. ఖచ్చితంగా క్రాస్ తీసుకోవాలి. క్రాస్‌గా మనం ఇలా అనాలనమాట. క్రాస్‌గా అంటేనే అవి టై అయితుంది. చూసారు గదా! ఇలా టై అయితుందనమాట. క్రాస్‌గా లాగాలి ఖచ్చితంగా. క్రాస్ గనక మర్చిపోతే అది సరిగా రాదు. నేను స్టార్టింగ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట క్రాస్ లాగడం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా 2 సైడ్స్ ఉంటుంది కదా థ్రెడ్. వన్ సైడ్ 1 స్మాల్ పర్ల్, బిగ్ పర్ల్, స్మాల్ అలా తీసుకోవాలి 2 సైడ్స్. బట్ నా లెఫ్ట్ సైడ్ మాత్రం నేను 1 ఎక్స్ట్రా లాంగ్ పాల్ కూడా తీసుకున్నాను. అది బిగ్ పాల్ కూడా తీసుకున్నాను అనమాట. దానిలో నుండి నా రైట్ సైడ్ ఉన్న నీడిల్ని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ బిగ్ పాల్ ఉంది కదా, దాంట్లో నుండి బయటికి తీసుకురావాలన్నమాట. అంటే క్రాస్గా తీసుకున్నాను. నా రైట్ సైడ్ ఏదైతే నీడిల్ ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్ నుండి బయటికి తీసాను అనమాట. అంటే ఖచ్చితంగా క్రాస్ తీయాలి. అప్పుడు మనకు అది టై అవుతుందన్నమాట. ఒక షేప్ అనేది వస్తుంది. ఇలా ఇంకా టై అవుతుందన్నమాట. ఇలా మొత్తం ఇంకా మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను మళ్ళీ కొన్ని చూపిస్తాను మీకు. అంటే అంత అర్థం కాకపోవచ్చు స్టార్టింగే. ఫస్ట్ ఒక స్మాల్ పాలు, తర్వాత బిగ్ పాల్, మళ్ళీ స్మాల్ పాలు 1 సైడ్. అలాగే సేమ్ నా రైట్ సైడ్ కూడా నేను అదే తీసుకున్నాను. స్మాల్ పాలు, బిగ్ అండ్ స్మాల్. కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం 1 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక బిగ్ పాల్ తీసుకొని దాన్ని మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి క్రాస్గా తీయాలన్నమాట. అప్పుడు అది టై అవుతుంది. ఇప్పుడు నేను పిక్చర్లో చూపిస్తున్నట్టుగా చేయండి. నేను నీడిల్స్ వచ్చేసరికి నేను ఒక మ్యాట్ మీద చేశాననమాట. సో, ఆ మ్యాట్ మీద నీడిల్స్ కుచ్చడానికి ఉండింది. సో, లెఫ్ట్ సైడ్ గుచ్చుతున్నాను, రైట్ సైడే గుచ్చుతున్నాను చూడండి. తర్వాత రెండింటిని నేను క్రాస్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ పాల్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఎక్కించాను. రైట్ సైడ్ నీడిల్ తీసుకొని ఆ పాల్లోకి తీసుకొని బయటికి ఇట్లా క్రాస్ తీసాను అనమాట. అలా మొత్తం ఇంకా చేసేసుకోవడమే. ఇంకా ఆఫ్టర్‌నూన్ నేను మా చెల్లి కూడా చేస్తున్నాము. మా చెల్లి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది ఇంకా నాకు. అంటే మా చెల్లి నా లెఫ్ట్ సైడ్ పట్టుకుంది. 1 స్మాల్ పాలు, బిగ్, స్మాల్. బట్ లెఫ్ట్ సైడ్ మాత్రం మనం ఎక్స్ట్రా 1 బిగ్ పాల్ యాడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనం రైట్ సైడ్ నుండి అటు సైడ్కి తీసుకొని వస్తాం కదా క్రాస్గా, అప్పుడు అది టై అవుతుంది. బిగ్ పాల్ మాత్రం లెఫ్ట్ సైడ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయడానికి అనమాట. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ నేను 1 బిగ్ పాల్ తీసుకున్నాను. తర్వాత స్మాల్, బిగ్, స్మాల్ అంటే 2 బిగ్స్, 2 స్మాల్ ఇలా తీసుకున్నాను అనమాట ఆల్టర్నేట్గా. అండ్ అనదర్ సైడ్ వచ్చేసరికి 1 స్మాల్, బిగ్. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందనమాట నాది. అండ్ నెక్స్ట్ స్టెప్లో కూడా నేను చూపిస్తాను. స్టార్టింగ్ మనకు కనిపిస్తున్నటువంటి స్మాల్ పాలు, బిగ్ పాలు, స్మాల్ పాలు నుండి నేను నీడిల్ తీసాను అనమాట. అంటే నా లెఫ్ట్ సైడ్. తర్వాత నా రైట్ సైడ్ నుండి నీడిల్ని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్మాల్ పాలు, బిగ్ పాల్లో నుండి క్రాస్గా తీసాను అనమాట. క్రాస్ మాత్రం ఖచ్చితంగా తీయాలి ప్రతి స్టెప్కి. లేకుంటే అక్కడ మనకు టై అయ్యి అక్కడ ఒక షేప్ అనేది మిస్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అలానే క్రాస్గా తీయాలన్నమాట. కొంచెం మనకు అక్కడ థ్రెడ్ పెద్దగా ఉండడం వల్ల కొంచెం అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. స్లోగా లాగాలి, లేకుంటే అదంతా చిక్కుపడిపోతుంది. అది ఇంకా మనం చేస్తూ ఉన్న కొద్దీ థ్రెడ్ కూడా తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనకు అంత కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. బట్ స్టార్టింగ్ థ్రెడ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే ఫస్ట్ నేను చూపించలేదు కదా. స్టార్టింగ్ ఏం చేయాలంటే మనకి ఒక స్మాల్ పాలు, బిగ్ పాలు, స్మాల్ పాలు ఉంటుంది. దాంట్లో నుండి మనం నీడిల్ బయటికి తీయాలన్నమాట. తర్వాత నా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 1 స్మాల్ పాలు, బిగ్ పాలు తీసుకొని రైట్ సైడ్ వచ్చేసరికి స్మాల్, బిగ్, స్మాల్ 3 తీసుకోవాలి. బట్ లెఫ్ట్ మాత్రం 2నే తీసుకోవాలి. ఇలా మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ 2 పాల్స్లో నుండి బయటికి క్రాస్ తీయాలి. క్రాస్ తీయడం వల్ల మనకి అప్పుడు కొంచెం నీడిల్లో నుండి థ్రెడ్ కూడా జారిపోతూ ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లగా పట్టుకొని లాగేయాలి. అప్పుడు మనకి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట, నీట్గా షేప్ అనేది. అండ్ నెక్స్ట్ కూడా చూపిస్తాను మళ్ళీ. అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, నేను స్టార్టింగ్ ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఎక్కువగా. మనకి స్మాల్ పాలు, బిగ్ పాలు, స్మాల్ పాలు ఈ మూడిటిల్లో నుండి మనం థ్రెడ్ తీయాలి.
అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అనేది 2నే ఎక్కిస్తాము కదా, 1 స్మాల్ బిగ్గే మనం ఎక్కిస్తాము. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ 3 స్టెప్స్ మనం ముందే పర్ల్స్లో నుండి బయటికి తీస్తాం కదా నీడిల్ని. సో అందుకని 1 స్మాల్ 1 బిగ్గే మనం లెఫ్ట్ సైడ్ తీస్తామన్నమాట. బట్ రైట్ మాత్రం స్మాల్ బిగ్ స్మాల్ 3 తీస్తాము, 3 నీడిల్కి ఎక్కిచ్చేస్తాము. ఇలా అంతా కంటిన్యూస్గా మనం మొత్తం చేసేయడమే అనమాట. కంటిన్యూస్గా నేను మొత్తం ఏం చూపించట్లేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా. నాకు ఇది మొత్తం చేయడానికి కూడా 3 hours పట్టింది. సో అంటే కాసేపు మా చెల్లి కూడా హెల్ప్ చేసింది కొంచెం సేపు. తర్వాత ఇంకా నేనే మొత్తం అంతా కుట్టేశాను. బట్ ఎక్కువసేపు ఏం పట్టలేదు, నేను ఇది యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. సో అందుకే ఎక్కువ టైం పట్టలేదు నాకు. నేను ఇది మీకు చూపించడం కోసం కింద మ్యాట్ మీద చేశాను. మీరు కొంచెం పైన కూడా చేసుకోవచ్చు, పిల్లో పెట్టేసుకొని దాని మీద కూడా చేసుకోవచ్చు. మీరు క్రాస్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను నా లెఫ్ట్ సైడ్ 2 పర్ల్స్ ఎక్కించాను కదా, స్మాల్ పర్ల్ తర్వాత బిగ్ పర్ల్. అండ్ అలాగే నా రైట్ సైడ్ వచ్చేసరికి స్మాల్ బిగ్ స్మాల్ 3 ఎక్కించాను కదా. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నా రైట్ సైడ్ ఉన్నటువంటి నీడిల్ని లెఫ్ట్ సైడ్ ఉన్న 2 పర్ల్స్లో నుండి బయటికి తీసాను అనమాట. ఇలా క్రాస్గా లాగేశాను, ఇంకా అలా టై చేసేసేయండి. ఇంకా క్రాస్ మాత్రం అసలు మర్చిపోకండి. నేను స్టార్టింగ్లో క్రాస్ తీయడం నాకు అంత ఐడియా లేక చాలాసేపు నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అక్కడే నాకు కొంచెంసేపు టైం వేస్ట్ కూడా అయిపోయింది. బట్ క్రాస్ తీయడం మాత్రం మీరు మర్చిపోకుండా కనుక లాగేస్తే ఎక్కువసేపు కూడా టైం ఏం పట్టదు. ఇలా నేను 2 స్టెప్సే చేసుకున్నాను, కానీ ఫ్రంట్ వరకే చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి వేరేలా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బిగ్ పర్ల్ ఉంటుంది కదా మనకి లాస్ట్ ఎండింగ్లో, ఆ బిగ్ పర్ల్ మనం 2 స్టెప్సే కదా చేసుకున్నాము. ఆ 2 స్టెప్స్లో నుండి బిగ్ పర్ల్స్లో నుండి మాత్రమే నీడిల్ని మనం బయటికి తీయాలి. మిడిల్లో స్మాల్ పర్ల్ ఉంటుంది, బట్ అది తీయకుండా ఓన్లీ బిగ్ పర్ల్స్లో నుండి మాత్రమే నీడిల్ని బయటికి తీయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే మనం తీయాలన్నమాట నీడిల్ని 2 సైడ్స్కి. అలా తీసేసి మనం ఇంకా 2 సైడ్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం 2 సైడ్స్ నీడిల్స్ ఎక్కిస్తాం కదా, ఫస్ట్ నా లెఫ్ట్ సైడ్ ఎక్కిస్తున్నాను నేను. ఓన్లీ 1 బిగ్ పర్ల్, ఓన్లీ పర్ల్సే, లావ్ పర్ల్సే నేను తీసుకుంటున్నాను అనమాట. బిగ్ పర్ల్సే 2 తీసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్. బట్ రైట్ సైడ్ మాత్రం 1 పర్లే తీసుకుంటున్నాను బిగ్ది, 2 తీసుకోవట్లేదు. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. అలా తీసుకొని నా రైట్ సైడ్ ఉన్నటువంటి నీడిలు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2 పర్ల్స్ కదా నేను ఎక్కించింది, ఓన్లీ 1 పర్ల్ నుండి పైన నుండి నీడిల్ తీసుకోవాలన్నమాట. మనం స్టార్టింగ్ నుండి కూడా ఓన్లీ పైన నుండే మనం నీడిల్ని తీస్తాము. సో ఇలా నీడిల్ని క్రాస్గా తీయాలి. ఇక్కడ కూడా క్రాస్, ఖచ్చితంగా క్రాస్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది కదా, క్రాస్ తీయాలి. ఇలా కనిపిస్తుంది మనకి పైన. సో ఇంకా ఇలా కంటిన్యూస్గా ఓన్లీ బిగ్ పర్ల్స్ మాత్రమే వేసాను నేను బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ మాత్రమే స్మాల్ బిగ్ ఇలా వాడాను అనమాట. బట్ బ్యాక్ సైడ్ మాత్రం ఇంతలా తీసుకోలేదు. సేమ్ ఇంకా ఇది కూడా అంతే అనమాట. మనం ముందు ఎక్కించిన దానిలాగే రైట్ సైడ్ 1 పర్ల్ ఎక్కించాను, లెఫ్ట్ సైడ్ 2 పర్ల్స్ ఎక్కించాను. 2 ఎందుకంటే 1 పర్ల్లో నుండి మనం క్రాస్ తీస్తాం కదా, సో అందుకోసం అనమాట. ఇంకా రైట్ సైడ్ ఉన్నటువంటి నీడిల్ని లెఫ్ట్ సైడ్ నుండి 1 పర్ల్ నుండి బయటికి తీసాను అనమాట క్రాస్గా. అలా ఇంకా అన్నీ మొత్తం ఇంక ఇలానే చేసుకోవడమే. 2 సైడ్స్ మనకి మన వేస్ట్కి ఎంత సరిపోతుంది అంత చూసుకొని
మొత్తం 2 సైడ్స్ అలా చేసేసుకోవడమే. మనకి థ్రెడ్ కనుక అయిపోతే మనం మిడిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినంత చేసేసుకొని లాస్ట్లో ఇంకా టై చేసేసుకోవడమే. మనకి హుక్స్ దొరుకుతుంటాయి కదా, ఇలా హుక్స్ తీసుకొని దాన్ని మనం లాస్ట్లో టై చేసుకోవాలి అనమాట. అంటే డిఫరెంట్గా దొరుకుతాయి కదా, నాకు ఇక్కడ ఇలాంటి దొరికిందనమాట. సో దాన్ని నేను ఇంకా ఇక్కడ ఇలా టై చేస్తున్నా. మనం ఎక్స్ట్రాస్ తర్వాత కట్ చేసుకోవచ్చు ఏమైనా థ్రెడ్ కనుక ఉంటే, బట్ ఫస్ట్ మాత్రం ఇలా అన్నీ టై చేసుకోవాలి. మనకు కావాల్సినంత అన్ని నాట్స్ వేసేసుకొని టై చేసేసుకోవడమే. అండ్ సెకండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఉంటుంది కదా చైన్ లాగా, సో దాన్ని టై చేసేస్తున్నాను నేను. నాకు ఇక్కడ గోల్డ్ కలర్దే ఉండింది, సో ఇంకా అలాంటిదే నేను యాడ్ చేశాను అనమాట. ఇంకా లాస్ట్లో మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా మనం టై చేసిన తర్వాత అవి నాట్స్ ఊడిపోతూ ఉండిందనమాట నాకు. సో నేను అలా ఏం చేశానంటే లాస్ట్లో మనం క్యాండిల్ ఉంటుంది కదా, దాంతో నేను లాస్ట్లో కాల్చినట్టుగా అలా చేశాను అనమాట. జస్ట్ అలా అద్దాను, ఇంకా అప్పటి నుండి ఊడిపోవట్లేదు అనమాట. మీకు కూడా ఈ టిప్ యూజ్ అయితే వర్క్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఇలా వచ్చేసింది అనమాట. పర్లేదు, బాగా వచ్చింది. నేను 3 స్టెప్స్ ఏం చేయలేదు, 2 స్టెప్సే చేశాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, ఇంకా సేమ్ ప్యాటర్న్. మీకు ఈ హిప్ బెల్ట్ ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్